నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అరవింద్ అన్న గారి నాయకత్వం. జై జై మాతా, తల్లికి అరవిందుడు దిద్దిన పసుపు తిలకం, పసుపు రైతుల దశాబ్దాల కళ నెరవేరిన రోజు, వారి కళ్ళలో అమృత బాష్పాలు కనిపించేటటువంటి రోజు. నిన్ననే గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి సహకారంతో అరవింద్ అన్న గారి సంవత్సరాల కృషి పసుపోటు డిక్లేర్ అయ్యి దానికి చైర్పర్సన్గా గౌరవనీయులు పెద్దలు పల్లె గంగన్న గారు నియమితులు అవ్వడం జరిగింది. ఈ శుభ సందర్భంగా పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం అంతా, కాకపోతే అరవింద్ అన్న పట్టుబట్టి మాట తప్పని మడుమ తిప్పని నాయకుడు కాబట్టి పట్టుబట్టి తెచ్చిండ్రు. దట్టు జాతీయ పసుపు డే మన పార్లమెంట్కి వస్తుందంటే పార్లమెంట్ ప్రజలందరూ, ముఖ్యంగా బీజేపీ సైనికులందరూ, కాషాయ సైనికులందరూ, పసుపు రైతులందరూ అందరితో కలిసి సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి సంబరాల్లో మాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ జిల్లా కార్యదర్శి గారు రాగిల సత్యనారాయణ గారికి, ఆఫీస్ బేరర్ గారు దివాకర్ గారికి, టౌన్ అధ్యక్షులు నూతనంగా నియమితులైనటువంటి సోదరుడు కొప్పు గంగన్న గారికి, అదేవిధంగా నూతనంగా నియమితులైనటువంటి జగిత్యాల రూరల్ మండల ప్రెసిడెంట్ గారు అధ్యక్షుడు రమేష్ అన్న గారికి, అదేవిధంగా అర్బన్ మండలానికి నూతనంగా నియమితులైనటువంటి అధ్యక్షుడు రామకృష్ణ గారికి, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ రూరల్ అధ్యక్షుడు నల్వాడ తిరుపతన్న గారికి, మామూలు రాజు గారికి, టౌన్ సెక్రటరీ గారు, అదేవిధంగా రాజన్న గారు ఉండడం జరిగింది, రాజేందర్ అన్న గారు ఉండడం జరిగింది, పెద్దన్న గారు ఉండడం జరిగింది. మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, వివిధ వింగ్స్ నుంచి, బీజేపీకి సంబంధించినటువంటి వివిధ వింగ్స్ నుంచి హాజరైనటువంటి మా కాషాయ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, అదేవిధంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. పండగ పూట అందరము కలిసి పసుపు పండుగను జరుపుకుంటూ ఉన్నాము. ఈ రోజున ఇందాక అన్న వాళ్ళందరూ చెప్పిండ్రు, పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన రోజు ప్రతి ఒక్కరు వెక్కిలి చేష్టలతో వెక్కిరించిన వాళ్ళే. కానీ ఈ రోజున పసుపు రైతుల కళ నెరవేరిందంటే దానికి ఏకైక కారణం పట్టుబట్టి విక్రమార్కుడిలాగా, నవయుగ విక్రమార్కుడిలాగా గౌరవనీయులు నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్న గారు ఈ రోజున కృషి చేసి, మేము దగ్గరుండి చాలాసార్లు చూసినాం. ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా ఫైల్స్ అని రెడీ చేసుకుంటూ పోతుండేవారు. ఎందుకంటే అమ్మ నేను మాట ఇచ్చినాను, ఖచ్చితంగా ఏది 600 కూడా ఏదైనా కూడా సాధించి తీసుకురావాల్సిందే అని ఎన్నోసార్లు ఇటు ప్రధానమంత్రి గారి దగ్గరికి కానివ్వండి, అటు అమిత్ షా గారి దగ్గరికి కానివ్వండి, వివిధ కేంద్ర మంత్రుల దగ్గరికి కానివ్వండి, చాలాసార్లు తిరుగుతూనే ఉండేవారు, చాలాసార్లు డిస్కస్ చేస్తూనే ఉండేవాళ్ళు. ఎందుకంటే జాతీయ పసుపు బోర్డు అంటే మామూలు మాటలు కాదు. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, మరి పసుపు బోర్డు ఎక్కడైనా ఉందా గతంలో అని చాలామంది అడగడం జరిగింది. ఎక్కడా లేదు. మొట్టమొదటిసారిగా మన దేశంలో వస్తున్నటువంటి పసుపు బోర్డు ఇది. అది మన రాష్ట్రంలో మన పార్లమెంట్కే అరవింద్ అన్న గారు తీసుకొని రావడం జరిగింది. మరి దీనివల్ల పసుపు రైతులకు ఎగుమతులకి ఈజీ అవ్వడం కానివ్వండి, మద్దతు ధర దొరకడం కానివ్వండి, గట్టు పరిస్థితులను తట్టుకునేటటువంటి విత్తనాలను శాస్త్రోక్తంగా అభివృద్ధి చేయడం కానివ్వండి. బీజేపీ జై బీజేపీ. వర్ధిల్లాలి 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 జై బీజేపీ.
జై బీజేపీ భారత్ మాతా ఈ శుభవేళ ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బస్సు బోర్డు ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు మన జగిత్యాల పట్టణంలోని మన నరేంద్ర మోడీ గారికి అలాగే మన ధర్మపురి అరవింద్ అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మన అన్న అరవింద్ అన్న మాట అంటే మడమదింపని వ్యక్తిలా ఈ మన నిజామాబాద్ పార్లమెంటుకు ఈ పసుపుడు తేవడం చాలా గర్వకారణం. అలాగే మన జాతీయ అధ్యక్షుడు పల్లె గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ దశాబ్దాల కళ సాకారమైన వేళ ఈరోజు గత ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి హామీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి అరవింద్ అన్న గారు పట్టుదలతో ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఈరోజు నిజామాబాద్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం పీయూష్ గోయల్ గారు వర్చువల్గా ఈరోజు ప్రారంభిస్తున్నారు. దానికి గాను ఈరోజు ప్రధానమంత్రి గారికి, పీయూష్ గోయల్ గారికి మరియు మన పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారికి